శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రోమహిమణేలతపులచ్చాయి ముఖే స్థిరక్షణైః యుక్తా విందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరः పరారయత్తస్యద్బర్గా సద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడే వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మేనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుందండి. పైగా క్లాసులు అల్లరిచిల్లరగా ఉండడము, ఇది వరకు ఎప్పుడూ ప్రవర్తించిన విధంగా ప్రవర్తించడము, కొంచెం రూడ్నెస్ అనేటువంటిది ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్న కన్యారాశిలో ఉన్న విద్యార్థులకి గురుడు నీచయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల కన్యారాశి వారికి చెయ్యాలి అని కోరిక ఉంటుందే కానీ ఆచరించేటువంటి మార్గాలు ఎక్కడా కనబడవు. చేద్దాం అనుకుంటారు, ఈలోగా వాడు ఆడుకుంటాడు నేను ఆడుకుంటారే అనేటువంటి మైండ్ డైవర్షన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మీ యొక్క ఆలోచన ధోరణి అంతా మార్చడానికి మీరు ప్లేస్ని మార్చండి. అంటే కొంచెం హైఫైగా ఉన్న వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే మీరు అతని చదువు అని ఫోర్స్ చేయొద్దు, అతనికి నేర్పండి. బాగా చదువుకుని మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని చూపించడం, అటువంటి వాళ్ళకి వీళ్ళని పరిచయం చేసి మోటివేషన్ చెప్పించడం. మోటివేషన్ అనేటువంటిది వినడం కంటే కన్యారాశి వారు నేరుగా కలిసి మాట్లాడితే మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఆగస్టు 4వ తారీఖు తర్వాత నుంచి ఏర్పడుతుంది. మోటివేషన్ క్లాసెస్ పెట్టడము, వినిపించడము కాదు,
సక్సెస్ అయిన వాళ్ళతో ఒక్కసారి మాట్లాడించండి. దీనివల్ల వీరి యొక్క ఆలోచన ధోరణి మారుతుంది. అప్పటి వరకు వీళ్ళ ఆలోచన ధోరణి విద్యార్థులు మారదు. కాస్త రోజులు గడిచిపోతాయిలే, ఏముంది బతికేద్దాం, తాత ముత్తాతల నుంచి ఏదో ఒకటి వస్తుంది కదా, ఆ వ్యాపారం మనం చూసుకుంటే అయిపోతుంది, ఇంత చదవాల్సిందేనా, ఏం కాదు, సర్టిఫికెట్ కొనేద్దాంలే, ఇటువంటి ద్వంద్వమైనటువంటి ఆలోచనలకి ఏర్పడుతూ ఉంటారు కన్యారాశి వారు. చెయ్యాలని కోరుకుంటుంది, ఇలా చేయకూడదు అని అనుకుంటారు, కానీ ఏం కాదులే అనేటువంటి ఆలోచన ద్వారంతో టేక్ ఇట్ ఈజీగా ఉన్నటువంటి వ్యవస్థని ఏర్పరచుకుంటుంటారు. పైగా నిరుద్యోగుల విషయానికి వస్తే గనక కన్యారాశి వారు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఆగస్టు 27 తర్వాత మాత్రమే ఏర్పడుతుంది. మీరు ఇంటర్వ్యూలు చేయండి, శృతిలో అవుతుంది, మిమ్మల్ని లిస్ట్లో సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ గానే పెడతారు. వాళ్ళు వేకెన్సీ అనేది అయిన తర్వాత ఆగస్టు 27 తర్వాత మీకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కన్యారాశి వారికి ఆగస్టు 27 నుండి నవంబర్ 3వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఉద్యోగంలో ఉంటారు. ఇది ఫిక్స్. కన్యారాశి వారికి నెగ్లెజెన్సీ అనేటువంటి విద్యార్థులు తగ్గడం ఎలా, వారంతటా వారు ఓన్గా కాదు మనం చదువుకోవాలి అనేటువంటి శ్రద్ధ రావాలి అంటే ఏం చేయాలి మరి అంటే కనుక, కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిరోజు కూడాను సుందరాకాండ పారాయణ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం వద్ద తవలపాకు, కాస్త సింధూరము, అదేవిధంగా పసుపు పుష్పము ఉంచండి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే సుందరాకాండ పారాయణ చదవగలిగితే కనుక సుందరాకాండ పారాయణలో మొదటి ప్రతి అధ్యాయము కాస్త నీళ్లు ఊడిచిపెట్టి ఒక అరటిపండు నైవేద్యం సమర్పించేసి సుందరాకాండ పారాయణ పూర్తి అయిపోయిన తర్వాత ఆ అరటిపండు పిల్లవాడికి ఇవ్వండి. ఇలా ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు ఉన్నతమైన ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వారు సుందరాకాండ పారాయణ కన్యారాశి వారు చేయడం కలిసి వచ్చేటువంటి సూచన. ఒకవేళ గురువుగారు మనం చేయలేము మేము అనుకుంటే కనుక శ్రీరామదూతాయ హనుమతయే నమో నమః అని చెప్పుకొని కనీసం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజేవాయి పుత్రం భజేవాలగాత్రం అని హనుమత్ కవచం ఉంటుంది. అది చదివి కాస్త అరటిపండు నైవేద్యం పెట్టి ఆ పండుని మీరు మీ పిల్లవాడికి ఇచ్చేయండి. హనుమద్ దేవాలయంలో 21 తోలపాకులతో కన్యారాశి వారు మంగళవారం రోజున అర్చన చేయించుకోవడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఏర్పడతాయి. చెప్తున్న క్లియర్గా, మనము దారులు మాత్రమే చూపిస్తాం, ఆ దారిలో మీరే వెళ్ళాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మీ యొక్క ఆలోచన ధోరణి కానీ, లేకపోతే నిరుద్యోగులు మీ యొక్క స్థిరత్వమైన వ్యాపారం కానీ ప్రారంభం చేయాలి. నిరుద్యోగులు విసిగిపోయి వ్యాపారం చేద్దాంలే అనుకుంటారు. వ్యాపారంలో ఖచ్చితంగా అడుగు పెట్టవద్దు నిరుద్యోగులు. ఆగస్టు 27 వరకు ఓపిక పట్టండి. ఈలోగా హనుమత్ చాలీసా పారాయణం, లేదా నేను చెప్పినట్టుగా కవచము, లేకపోతే సుందరాకాండ చేయగలిగితే చాలా నిష్ఠగా చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. నిరుద్యోగులకి ఉన్నటువంటి ఓపిక అనేటువంటిది ఆగస్టు మొదటి వారంలో సడలిపోతుంది. ఇంకా ఉద్యోగం రాదు, ఏమీ రాదు, మనం ఏదైనా చేసేస్తాం, వ్యాపారాలను పెట్టేసుకుందామని ఇంకొక 3 వారాలు మీరు ఆగలిగితే ఆగస్టు 27 తర్వాత మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన ఏర్పడుతుంది. విద్యార్థుల విషయంలో ఏంటంటే వాతావరణం అనుకూలంగా ఉన్న ఏదో తెలియని లోన్లీనెస్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి స్థిరత్వం కోసం హనుమత్తు పారాయణ చేయడం అనేటువంటి అత్యంత శ్రేయస్కరం. మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. అద్భుతంగా మీ యొక్క పూర్తి విషయానంతటిని కూడా తెలియజేయడం జరుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితం.